హైదరాబాద్కి చెందినటువంటి ఒక అమ్మాయిని ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఒక షాప్ను అద్దెకు తీసుకోవడానికి వచ్చినటువంటి నవాజ్ అనేటువంటి వ్యక్తి గతంలో ఆ షాపును కూడా అద్దెకు తీసుకున్నాడు. అయితే అద్దెకు తీసుకున్న తర్వాత ఆ యొక్క నవాజ్ ఈ యొక్క షాప్ అద్దెకి ఇచ్చినటువంటి ఈ అమ్మాయికి పరిచయం పెరిగింది. షాప్ అద్దెకు తీసుకున్న తర్వాత ఆ పరిచయం కాస్త లవ్ ట్రాక్గా మారింది. అనంతరం ఆ అమ్మాయిని ట్రాప్ చేసి నేను మతం కూడా మారిపోయాను, నేను నా పేరు నవదుర్గగా మార్చుకున్నానంటూ ఆ యొక్క అమ్మాయిని పూర్తిగా నమ్మించేటువంటి ప్రయత్నం చేసి తను కూడా హిందూ మతంలోకి మారినట్టుగా చిత్రీకరించి 2025 జూన్లో ఆ టైంలో వివాహం కూడా చేసుకున్నాడు ఆ అమ్మాయి. కుక్కటిపల్లి నుంచి పంజాగుట్ట కూడా మకాం మార్చారు. అదే రోజు ఫస్ట్ నైట్ కూడా ప్లాన్ చేశారంట. అతని సోదరులు, స్నేహితులు ఇలా నలుగురు పార్టీ అని పేరుతో ఇంట్లోకి పిలిచి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ కూడా ఇప్పుడు తన ఆరోపణ చేస్తుంది. అమ్మాయికి మత్తుమందు ఇచ్చి అందరూ అత్యాచారం చేశారంటూ కూడా బాధితురాలు తాజాగా కుక్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి అనంతరం అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్లాట్ కానీ బంగారంతో పాటు తన పేరు మీద భారీగా లోన్లు కూడా తీసుకొని ఇప్పుడు ఉడాయించినట్టుగా చెప్తున్నామే. నవాజ్ హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపించేవాడంటూ కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుక్కట్పల్లి పోలీసులు ఇప్పుడు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం, హవాలా డబ్బుల వ్యాపారం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.